హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి లాస్ట్ సెట్ 2025 రిలేటెడ్గా చాలామంది అయితే అడుగుతున్నారు. వెబ్ ఆప్షన్స్లో కొన్ని కాలేజెస్ చూపించడం అయితే లేదు, మరి యాడ్ చేస్తారా లేదంటే వెయిట్ చేయాలా అని చెప్పి అయితే అడుగుతున్నారు. సో దీని రిలేటెడ్గా మనం వీడియోలో అయితే డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏదైతే మనకు వెబ్ ఆప్షన్స్ ఉందో మెయిన్గా లాస్ట్ సెట్ రిలేటెడ్గా ఇందులో మీరు లాగిన్ అయ్యేసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ మనకు కాలేజెస్ అన్నవి అన్ని కాలేజెస్ అయితే చూపించట్లేదు. మెయిన్గా కర్నూలు రిలేటెడ్గా ఒక 2 కాలేజెస్ అయితే మిస్ అయ్యాయని, ఇలా ఇంకొన్ని చోట్ల ఇంకొన్ని కాలేజెస్ మిస్ అయ్యాయని చెప్పి ఇలా చాలామంది అయితే అప్డేట్ చేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటి, ఫర్దర్గా ఏం జరగడానికి స్కోప్ ఉంది అన్నదే ఇప్పుడు మనం అయితే మాట్లాడుకుందాం. మెయిన్గా ఇక్కడ రీజన్ ఏమై ఉండొచ్చు అన్నది మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఒకటి మెయిన్గా కనిపిస్తున్నది ఏంటి అంటే మేబీ ఆ యొక్క కాలేజెస్ అనేవి లాస్ట్ సెట్ ఏదైతే ఉంటుందో ఈ లాస్ట్ సెట్ విధంగా అడ్మిషన్స్ జరగడానికి మేబీ ఆ కాలేజెస్ అనేవి ఉండిండకపోయి ఉండొచ్చు. మేబీ మనకు ప్రీవియస్ ఇయర్స్ ఆ ఇయర్స్లో లాస్ట్ సెట్ ద్వారా ఆ కాలేజీలో జాయిన్ అవ్వడానికి అడ్మిషన్ అనేది ఉండి ఉండొచ్చు. బట్ ఈ ఇయర్ నుంచి మేబీ అది అనేది రిమూవ్ చేసి ఉండొచ్చు. అది కాలేజ్ పరంగా కానీ లేదంటే అఫీషియల్స్ పరంగా కానీ ఏదన్నా రీజన్ ద్వారా మనకు త్రూ లాస్ట్ సెట్ ద్వారా ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకోలేం, త్రూ లాస్ట్ కన్వీనర్ కోటా కింద ఈ కాలేజ్ని మనం పిక్ చేయలేం అన్న విధంగా కూడా మేబీ ఏమన్నా డెసిషన్ ఉంటే మనకు ఈ కాలేజ్ చూపించకపోయి అయితే ఉండవచ్చు. సో ఇది జస్ట్ రీజన్ మాత్రమే, 100% ఇదే రీజన్, ఇలానే జరిగింది లేదంటే ఇలా చూపించలేదు అని మనం ఎక్కడా కూడా జడ్జ్ అయితే చేయట్లేదు. బట్ ఉన్న పాసిబిలిటీస్ మనమైతే మాట్లాడుకుందాం. అసలు ఎందుకు ఇలా చేస్తారు, కన్వీనర్ కోటా కాకోకుండా మనకు లాస్ట్ సెట్లో అడ్మిషన్ ఇవ్వకుండా మేనేజ్మెంట్కి ఎందుకు వెళ్తారు అన్నది ఒకసారి గమనించిన మెయిన్గా నాకు తెలిసినంత వరకు రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఇప్పుడు లా రిలేటెడ్గా చాలామంది మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఏవైతే కొన్ని కాలేజెస్ ఉంటాయో అవి మనకు లాస్ట్ సెట్ అడ్మిషన్ ద్వారా కాకోకుండా మేనేజ్మెంట్ ద్వారా అడ్మిషన్ తెచ్చుకుంటే ఎక్కువ ఫీజు వస్తుంది కదా అన్న ఉద్దేశంలో కూడా కొన్ని కాలేజెస్ అయితే ఉంటాయి. ఇది మనకు అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ డేట్స్ అయితే ఉంటాయి కదా, అక్కడ నేను ఈ సినారియో అయితే మాట్లాడతాను ఆ రోజు. బట్ ఇక్కడ జనరల్గా గమనించినట్టయితే మీరు లాస్ట్ సెట్ ద్వారా జాయిన్ అయితే అరౌండ్ మీకు 15K 18K మ్యాక్సిమం ఒక 20K 25K అనుకోండి, ఈ రేంజ్లోనే మనకు ఫీజెస్ అయితే ఉంటాయి. అలా కాకోకుండా మీకు మేనేజ్మెంట్లో ఆ కాలేజీలో జాయిన్ అవ్వాలి అంటే మనకు 40K 50K 70K 80K వరకు ఫీజెస్ అయితే ఉంటాయి. అంటే 70,000 80,000 పర్ ఇయర్కి కూడా మనకు ఫీజెస్ అయితే ఉంటాయి. సో అలాంటప్పుడు ఇలా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి తక్కువ ఫీజు తెచ్చుకునే దానికంటే వాళ్ళకి మేనేజ్మెంట్లో ఎక్కువ అడ్మిషన్స్ వస్తాయి అనుకున్నప్పుడు వాళ్ళు మనకు ఇలా మొత్తంగా మేనేజ్మెంట్లో తెచ్చుకోవడానికి ఈ విధంగా అయితే చేసి ఉండొచ్చు. సో ఇది ఒక్క రీజన్ మాత్రమే, నిజంగా ఇలానే ఉందా అనేది మనకైతే క్లారిటీగా అయితే తెలియదు. ఇక రెండవది మోస్ట్ ప్రాబబ్లీ జరగడానికి ఉన్న రీజన్ ఏంటి అంటే మనకు ఆ కాలేజెస్ అనేవి యాడ్ చేయడం అనేది ఇంకా ప్రాసెస్లో అయితే ఉండవచ్చు. మేబీ దానికి సంబంధించి ఏమైనా డిస్కషన్స్ కానీ ఏమైనా లిటిగేషన్స్ ఏమైనా డిస్కషన్స్లో ఉండి ఇంకా ఆ కాలేజ్ యాడ్ చేయలేదో లేదంటే యాడ్ చేసేటప్పుడు లిస్ట్లో ఆ యొక్క కాలేజ్ అనేవి మిస్ అయి ఉండవచ్చు. ఇలా ఏదో ఒక రీజన్ కూడా ఉండొచ్చు. సో మోస్ట్లీ నేను అనుకోవడం ఏంటంటే ఆ లిస్ట్లో యాడ్ చేయడం అనేది కొంచెం మిస్ అయితే అయ్యి ఉండొచ్చు. అవి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాడ్ చేస్తారని నేనైతే బిలీవ్ చేస్తున్నా. ఇది ఎలా చెప్తున్నాను అంటే మనకు ప్రీవియస్ ఇయర్స్ ఆ ఇయర్స్లో డిఫరెంట్ సెట్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా కూడా కొన్ని కాలేజెస్ కొన్ని కోర్సెస్ అనేవి మనకు ఇనీషియల్గా వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయిన వెంటనే యాడ్ అనేది చేయలేదు. ఆ తర్వాత ఈ సోన్సో కాలేజ్ మిస్ అవుతున్నాయని చెప్పి అఫీషియల్స్కి ఎప్పుడైతే ఈమెయిల్స్ కానీ కాల్స్లో కానీ ఇలా కన్ఫర్మేషన్ వెళ్ళినప్పుడు మల్టిపుల్ పీపుల్ రైజ్ చేసినప్పుడు అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసి అగైన్ లిస్ట్ అనేది అప్డేట్ చేశారనమాట. సో మోస్ట్లీ ఈసారి కూడా మనకు ఆ కాలేజెస్లో ఏదైతే లిస్ట్ ఉందో అందులో ఆ యొక్క కాలేజ్ అయితే మిస్ అయి ఉండవచ్చు. ఇలా మల్టిపుల్ పీపుల్ నుంచి ఎలానో ఆల్రెడీ మనకు ఇలా మిస్ అయ్యాయని చెప్పి వెళ్ళేసి ఉంటుంది అప్డేటు. సో మేబీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వన్ అనేది లిస్ట్లో ఇంకా కొన్ని కాలేజెస్ అనేవి యాడ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి అందుకే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను ఏంటి అంటే ఎలా ఇవ్వాలి అన్న వీడియోలో చెప్పాను. ఎవ్వరూ కూడా ఫ్రీజ్ అయితే చేయకండి, జస్ట్ సేవ్ ఆర్ ప్రింట్ అన్నది క్లిక్ చేసి మీ వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్
చేసుకోండి అని అయితే చెప్పాను. అలా సేవ్ చేసుకొని ఉన్న వాళ్ళు ఇప్పుడు మనకు ఒకవేళ కాలేజెస్ యాడ్ చేసినట్టయితే మనకు ఆ కాలేజెస్ని మీరు అగైన్ వెబ్ ఆప్షన్స్లో ఇచ్చేసి ఆర్డర్ కూడా చేంజ్ చేసుకొని మళ్ళీ సేవ్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఫ్రీజ్ చేసి ఉంటారో వాళ్ళు చేంజ్ చేయాలనుకుంటే మాత్రం వెబ్ ఆప్షన్ చేంజింగ్ డేట్ రోజు వరకు అయితే వెయిట్ చేయవలసి ఉంటుంది. సో కాబట్టి మేబీ ఈ యొక్క అప్డేట్ లిస్ట్లో యొక్క కాలేజ్ అప్డేట్ చేయడం మిస్ అయిందైతే అనుకుంటున్నా. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్డేట్ చేస్తారని కూడా నేనైతే బిలీవ్ చేస్తున్నా. సో దీని రిలేటెడ్గా ఇంకా ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో క్విక్గా అప్డేట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.